వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 1 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 7 ఫిబ్రవరి 2026 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే తృతీయంలో రవికుజులు, అర్ధాష్టమ రాహుబుధ శుక్రుల సంచారం, పంచమ శనైశ్వరుడు, అష్టమ బృహస్పతి, దశమస్థిత కేతువు, ఏకాదశ చంద్రుడి యొక్క సంచారం. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి అనుకున్న ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. తృతీయంలో రవికుజుల యొక్క సంచారం వల్ల ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. విదేశీ సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆర్థికపరమైన సహాయ సహకారాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ఆర్థికపరమైన ఆకస్మికమైన ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. పంచమ శనైశ్వరి యొక్క సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపార సంబంధితమైనటువంటి విషయాల్లో ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడి రంగాల్లో ఉండే వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో కూడా కొంత అలసత్వం, ఒత్తిడి భారం, ఖర్చు స్థానం ఆర్థికంగా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. తృతీయ రవికుజుల యొక్క సంచారం వల్ల మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు రాణించే వారంగా చెప్పుకోవచ్చు. ఆస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ రాహుబుధ శుక్రుల యొక్క సంచారం వల్ల గతంలో జరిగిన నష్టాల పునరావృత్తి కాకుండా జాగ్రత్త పడతారు. కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారాంతంలో ఏకాదశ చంద్రుడి యొక్క సంచారం వల్ల దైవిక కార్యాచరణ, పుణ్యక్షేత్ర దర్శనాలు, నూతన వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. విద్యార్థులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందుతారు. మీరు తీసుకోబోయే ప్రతి నిర్ణయంలో కూడా ఒక దైవిక బలంతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైతే మనం కొత్తగా ప్రణాళికతో పార్ట్నర్షిప్లు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేస్తూ ఉన్నారో వాటి రీత్యా కొంత సమయాన్ని తీసుకోండి. అంటే స్పాట్ డెసిషన్ అనేది ఇబ్బంది కలిగిస్తుంది. కొంత ఆలస్యమైనప్పటికీ చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. అర్ధాష్టమంలో ఉన్న రాహు సంచారం వల్ల ప్రయాణాలు చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. ఆకస్మికమైన ఖర్చులు పెరుగుతాయి. సహాయాలు, మధ్యవర్తిత్వం, కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్ చేసేటువంటి వారికి వీటి రీత్యా కొంత అపవాదమానాలు పెరగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. శ్రమ ఎక్కువగా ఉంటున్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఫలితాలు కొంత ఆలస్యంగా జరిగేటువంటి అవకాశాలు వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉన్నాయి. ఇక కార్మికులకు, కర్షకులు కాస్త శ్రమకాలం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక గతంలో వీసా సంబంధమైన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పెట్టుబడి రంగాల్లో ఉండే వారికి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వృశ్చిక రాశి వారి వారంలో చేదికిన పరిహారాల గురించి మనం చూసుకుందాం. ఈ రాశి వారికి అష్టమ బృహస్పతి, భాగ్యస్థిత కేతు సంచారం వల్ల ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని వృశ్చిక రాశి వారు చదువుకోండి. అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రాలు మీరు జపం చేసుకోవడం వల్ల నరఘోష, రుణబాధల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారపరమైన రంగాల్లో ఉండేవారికి ప్రోత్సాహకరంగా ఉంది. గతంలో ఉన్న నెగిటివ్ రిలేషన్షిప్ రీత్యా కొంత మీ మంచితనం, మీ మనసు తెలుసుకుని అవతలేపారు మళ్ళీ మీకు సానుకూలంగా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. విశేషంగా శుక్రవారం రోజు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి. వృశ్చిక రాశి వారు ప్రతి గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకొని శివాలయ దర్శనం చేయడం వృశ్చిక రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను సాధించుకునే వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు.